ఇప్పటిదాకా సజ్జల భార్గవ్ రెడ్డి గురించి మాట్లాడారు, కానీ ఈరోజు మాట్లాడుతున్న అర్జున్ రెడ్డి గురించి ఎన్నో కేసులు నమోదైనవి. అతన్ని ఈరోజు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఇది ఖచ్చితంగా శుభవార్తే. ఇంత పైశాచికంగా ఒక ఆనందం పొందిన ఒక వ్యక్తి పొలిటికల్ గెయిన్ కోసం ఉమెన్ అవనిండి, అదర్ సైడ్ మెన్ అవనిండి, ఇష్టం వచ్చినట్టు మార్క్ చేసిన వాళ్ళ గురించి టీడీపీ వాళ్ళు ఈరోజు ఖచ్చితంగా చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే న్యాయం జరుగుతుంది. వీళ్ళందరూ ఎలక్షన్లకు ముందు పెట్టి వేళ సర్దుకుని పారిపోవటం, మళ్ళీ ఎక్కడన్నా దొరికితే ఇలా దొరకటం, లేకపోతే వీళ్ళు ఎక్కడ దొరకరు. మొన్న కూడా చూసాం మనం, భాస్కర్ రెడ్డి అని ఒక అతను పిచ్చి పోస్టులు పెట్టేవాళ్ళు, నోటికి ఏదొస్తే అది మాట్లాడటం. అంటే నార్మల్గా ఫ్యామిలీ పీపుల్ ఎవరు ఇలాంటి మాటలు మాట్లాడరు, కానీ వీళ్ళు స్పెషలిస్టులు ఉంటారు. వీళ్ళ దాంట్లో కొంతమంది పిచ్చి కారు బూతులు మాట్లాడడానికి. వాళ్ళందరూ దొరికినప్పుడు మరి ఇలాగే వేస్తారు లోపల. అదొక శుభ పరిణామం. ఈరోజు అందరూ స్టేట్లో కొడాల వెంకటేశ్వరరావు అరెస్ట్ ఎప్పుడు అని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అతను ఆల్రెడీ రికవరీ టైంలో ఉన్నాడు. ఇంకో 6 నెలలు రికవరీ టైం కావాలంటున్నాడు. ఎంతకాలం ఇంకా కొడాల వెంకటేశ్వరరావు చేసిన అరాచకాలు, మౌర అరాచకాలు కాదు, క్యాసినోలే పెట్టాడా, భోగం మేళం డాన్స్లే పెట్టాడా, ఇష్టం వచ్చినట్టు చేశాడు, పేకాటకి శిబిరాలే నడిపాడా.